ఇప్పుడు మీపైనే ప్రశ్నలుగా మారబోతున్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి కూడా 10 ఏళ్ళు దాటిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అభివృద్ధి మారుతోంది, రకరకాల అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగులుతోంది. ఒక ప్రముఖ నాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట పైన వివాదం జరుగుతోంది. ఒకసారి మనం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు చూద్దాం సార్, ఎందుకంటే చాలా మంది అనుమానం ఉంది కాబట్టి. పీసీఆర్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ప్లే చేయండి. అనుకుంటున్నా ఉంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఉంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది. ఆయన ఓ ప్రభుత్వంలో ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఆయన వ్యాఖ్యలపై మీ రెస్పాన్స్ ఏంటి? ఇది సిల్లీగా ఉంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గతంలో ఏదో చోకి డ్రెస్ వేసుకున్నాడు, ఆయన ఒక ప్యాషన్గా ట్రై చేశాడు, లెఫ్ట్ చెప్పుకున్నాడు, మంచిది. ఆ తర్వాత మళ్ళీ రాజకీయ నాయకుడు అయ్యాడు, రాజకీయ నాయకుడిగా మంత్రి అయ్యాడు. తర్వాత సనాతన ధర్మాన్ని పుచ్చుకొని సావర్కర్ సేవ చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆయన సావర్కర్ సేవ చేసుకోవచ్చు, లేకపోతే శేఖర్ని పూజించుకోవచ్చు, ఎవరు చేయొచ్చు. కానీ ముఖ్యమంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యూటీ చీఫ్ అయిన తర్వాత ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఆయన జాగ్రత్తగా ఉండకుండా సనాతన ధర్మం అనే ఫిలాసఫీకి మంటకెక్కింది కాబట్టి అదే లాంగ్వేజ్తో మాట్లాడాడు. లేకపోతే శాపం తగిలింది, దిష్టి తగిలింది అంటే ఇవన్నీ సనాతన ధర్మాన్ని నెత్తికెక్కించుకోవాలని వచ్చినటువంటి భాష అది. రెండోది ఏంటంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతాన్ని ఇన్సల్ట్ చేసేట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఒకప్పుడు సమైక్యరాష్ట్రం కూడా మాట వాస్తవమే, అది ఇప్పుడు కాదు, 1956 నుంచి కూడా సమస్య ఉంది. చివరి అది పెరిగింది. సరే మా రాష్ట్రం మాకు కావాలని కోరుకున్నారు, రాష్ట్రం విడిపోయింది, ఎవరు బతుకు బతుకుంటున్నారు. భౌగోళికంగా విడిపోయింది తప్ప మనుషుల మధ్య ఘర్షణతో విడిపోయింది కాదు, భౌగోళికంగా విడిపోయింది. దానిలో సెంటిమెంట్స్ రాసపడలే. అనేక మంది ఇక్కడి నుంచి కోస్తా రాయలసీమలో అమ్మాయిలు తీసుకుంటున్నారు, ఆడ అబ్బాయిలతో పెళ్లి చేసుకుంటున్నారు. మన రేవంత్ రెడ్డి కూతురు కూడా అబ్బాయిని పెళ్లి చేసుకుంది, కోస్తా అమ్మాయిని. ఇప్పుడు అదంతా పోయింది. అయినా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేనేం చెప్పానంటే, నీకు సనాతన నమ్మకం ఉంటే పోయి చేసుకో. కానీ దీని తర్వాత చాలామంది తెలంగాణకు సంబంధించి మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అందరూ రెస్పాండ్ అయ్యేసరికల్లా ఆయన నా మాటల్ని వక్రీకరించారు అని అంటున్నాడు. ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడలేదా అంటే రెండు రకాలు, వక్రీకరించే కాదు, చూసాం కదా భాష. అయితే తెలంగాణలో ఉన్న మంత్రులు కూడా మేము సినిమాలు ఆపేస్తాం అని చెప్పి అంటున్నారు. సినిమాలు ఏం చేసాయి? అది సినిమాలు అది. పవన్ కళ్యాణ్ మీద కోపం అంటే పవన్ కళ్యాణ్ మీద తీర్చుకోవాలి తప్పితే, అతను ప్రశ్నించుకోవాలి తప్పితే, రాజకీయ క్వశ్చన్ చేయాలి. కానీ సినిమాలు ఆపేస్తాం అంటే ఎట్లా అవుతుంది? అది కరెక్ట్ కాదు, అది ఎక్స్ట్రీమ్. ఇది అందులో సినిమాలు జరుగుపోవద్దండి. అది కళావంతుల్ని అందరూ సేవిస్తారు, అందరూ అనుభవిస్తారు. దానిలో ఉన్నటువంటి అందులో సినిమాలో వచ్చిన డైలాగ్ కాదు అది, ఆయన సినిమాలో వచ్చిన డైలాగ్ కాదు, పర్సనల్గా వచ్చిన డైలాగు. అది తప్పు అని చెప్పేసి అని చెప్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి. అదే చేసిన దాంట్లో తప్పేం లేదు. నా భాషని వక్రీకరించారనేటువంటి పదాన్ని ఆయన ఒక అఫీషియల్ లెటర్ ప్యాడ్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆయనే సంతకం పెట్టలేదు, ఆయన వాయిస్ ఇవ్వలేదు. ఆయన వాయిస్ ఇస్తే తప్ప వ్యాలిడ్ కాదు అది. ఇప్పుడు ఆయన వాయిస్ ఇస్తేనే వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే రగులుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఏమవుతుందంటే, ఈ సెంటిమెంట్స్ ఆంధ్రాకి వ్యతిరేకంగా సెంటిమెంట్స్తో వచ్చేటువంటి తెలంగాణ కాదు. ఇప్పుడు కొంతమంది రెచ్చగొడుతుంటారు, ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పేసి రెచ్చగొడుతుంటారు. పొలిటికల్ అన్ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, అన్ఎంప్లాయీస్కి పని లేదు, వాళ్ళు రెచ్చగొడుతుంటారు. నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి. అంతేగాని జనరల్ టెర్మినాలజీలో రాజకీయాలను చాలా సుదీర్ఘంగా చూస్తున్నారు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. సో అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఒక అధికారాన్ని తీసుకెళ్ళి, ఎందుకు ఇక్కడ వెదర్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇక్కడ ఏమన్నా నేలంతా సారవంతమైన నేల మొత్తం చెడిపోయిందా, ఇటువంటి దానిపైన విశ్లేషణ చేయాల్సింది. దిష్టి అనే పదంతో నిజంగా దిష్టి తగులుతుందా? అది కామ్రేడ్గా మీరు చెప్పండి, దిష్టి అనే పదం వాడడం కరెక్ట్ అంటారు? అదే దిష్టి అనేది జనరల్గా వాడుకుంటారు, బయట వాడుకుంటుంటారు పెద్దవాళ్ళు, కానీ పాలిటిషియన్స్ వాడుకోరు. అందులో దిష్టి అనే మాట అది అన్సైంటిఫిక్. అది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే దాన్ని నమ్ముతారు తప్పితే మిగతా నమ్మరు. అందువల్ల దీనికి ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకటి. రెండవది ఏంటంటే, మంచిగా పోయినప్పుడు అడగచ్చు, ఎందుకు పోయింది, ఏం జరిగిందని తెలుసుకోవచ్చు. ఇది ఒక వ్యక్తి చేసిన కామెంట్ని
మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి అంత చుట్టుముట్టి ఆంధ్ర వ్యతిరేక రెచ్చగొట్టడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు. ఇది కూడా అందరూ చేస్తారు కాదు. పొలిటికల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీరు అనుకున్నా జనరల్గా మీరు అంటున్నట్టుగా అన్ఎంప్లాయీస్ చేసిన ఇంటెలెక్చువల్స్ చేసిన రాజకీయ నాయకులు చేసిన ఆ డిస్కషన్ స్టార్ట్ అయింది. ట్విట్టర్లో కొన్ని నేను చూడదలుచుకోలేదు, మీకు చూపిస్తానంటే ఇంకా అది రెచ్చగొట్టినట్టు అవుతుంది కాబట్టి పబ్లిక్ పర్స్పెక్టివ్లో కూడా అసలు తెలంగాణ వాళ్ళకి బతకడం తెలియదు. పాటల సాహిత్యం విషయంలో కూడా ఇంకొకటి ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని రవీంద్ర భారత్లో పెట్టడానికి కొంతమంది వ్యతిరేకిస్తారు. దాని తర్వాత వీళ్ళకి సాహిత్యం తెలియదని, బతుకు తెలియదని, హైదరాబాద్ లేకపోతే అసలు వీళ్ళు మనుషులే కాదనే రకంగా డిస్కషన్ స్టార్ట్ అయిన సోషల్ మీడియా వార్ నడుస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 10 ఏళ్ళు అయిపోయినా ఇంకా ఈ వార్లు, ఈ సోషల్ మీడియా వార్లు, రాజకీయంగా జరిగే వార్లు ఎట్లా చూస్తారు? నిజంగా జనంలో తెలంగాణ ప్రజల్లో కానీ ఆంధ్ర ప్రజల్లో కానీ ఆ భావం ఇప్పుడు లేదు. ఏదో కొంతమంది రెచ్చగొట్టడానికి ఉపయోగపడేవాళ్ళు, సెంటిమెంట్ని ఉపయోగించుకొని వెతికేవాళ్ళు ఇది చూస్తున్నారు. ఈవెన్ కల్చరలిస్ట్ కూడా కొంతమంది అభ్యంతరం పెట్టారంటే అదే భావం. తప్పేముంది, బాలసుబ్రహ్మణ్యం పాపులర్ పర్సన్, ఆయనతో పాటు ఇంకా అందరం పెట్టుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర గీతాన్ని ఎవరు పెట్టారు? అందశ్రీ పెట్టారు. మరి సినిమా అవార్డ్స్ ఎవరు ఇస్తున్నారు? గద్దర్ తీస్తున్నారు. దాన్ని ఎవరు తప్పట్లేదు కదా. అందువల్ల వ్యక్తుల్ని ఆయా రంగాలలో నిపుణులు ఉండేవాళ్ళని అందరూ గౌరవించాల్సిందే, అది ఏ ప్రాంతం అయినా సరే. దాన్ని అభ్యంతరం పెట్టాల్సిన పర్లేదు. కాబట్టి ఏంటంటే పాత సెంటిమెంట్స్ అణగారిపోతున్న దాన్ని మళ్ళీ కావాలని కొంతమంది రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. దాని జోలికి పోకూడదు. ఒకటి ఇంత ఇష్యూ నడుస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ రియాక్ట్ అయినట్టు, ఒక మంత్రి రియాక్ట్ అయ్యారు, ఒక ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు, ఒక ఎమ్మెల్సీ రియాక్ట్ అయ్యారంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ రియాక్ట్ అయినట్టే. ఇటువైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆయన వ్యాఖ్యల్ని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. కానీ అటువైపు ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు ఈ వ్యాఖ్యల పైన. ఇండివిజువల్గా ఆయన మాట్లాడలేదు, కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏమై ఉండొచ్చు? కూటమి ప్రభుత్వం ప్రాబ్లం ఉంది. సెంట్రల్ బీజేపీతో కలిసి ఉంది. బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ చట్టపట్టాల్సి తిరుగుతున్నారు. అందువల్ల వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడేదానికి కామెంట్ చేయడం సిద్ధంగా లేరు. అందులో చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. అందువల్ల లోపలికి ఇష్టం లేకపోయినా ఆయన సపోర్ట్ చేయలేడు, అపోజ్ చేయలేడు. ఇది అది అంటారే, తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే కడుపుతో ఉందని అంటే చూడు, ఆ పద్ధతిలో ఉన్నాడు ఆయన. వాస్తవానికి ఖండించాలి. ఆ ముఖ్యమంత్రి ఆయన ఖండించాలి. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా మీరు సినిమాలు రానేమో అది ఆంధ్ర అని అట్లా పద్ధతి కాకుండా దాన్ని ఖండించాలి రేవంత్ రెడ్డి కూడా. అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మీరు దీన్ని ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి చెప్పాలా, ఆయన విత్డ్రా చేయించాలా. సరే, సామాన్యమైన ప్రజలు ఎక్కడో దగ్గర ఒక చిన్న సందర్భంలో మాట్లాడుకున్నారంటే ఒక చిన్న విషయం. సామాన్యులు ఎవరు మాట్లాడుకోవట్లేదు. బట్ రాజకీయాల్లో ఒక హోదాలో ఉన్నవారు గతంలో వైసీపీ అధికారులప్పుడు మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ ఆంధ్ర అనే రకంగా మాట్లాడుకొచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్, తర్వాత తెలంగాణ మంత్రులు. ఇంకా ఈ రాజకీయ స్వార్థాల కోసమైనా ఇంకా ఈ పదాన్ని వాడుకోవడం ఎందుకంటారు? అన్హెల్దీ కాంపిటీషన్ ఒకటి. రెండవది వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేయడం లేదు. వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేయకపోగా దాన్ని కప్పించుకోవడానికి ఇలాంటి ఉపయోగించుకొని స్కిన్ సేవ్ చేసుకుని ట్రై చేస్తాను తప్ప ఇంకోటి కాదని నా ఉద్దేశం. సో ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మీరు అద్భుతంగా అంటే అన్ని విషయాల్లో మాట్లాడుతూ సెన్సేషన్లో ఉన్నారు. బట్ రకరకాల ఆరోపణలు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నదంటే బిగ్ బాస్ షో విషయంలో. బిగ్ బాస్ షో విషయంలో బిఫోర్ దాట్ ఇటీవల కాలంలో పొలిటీషియన్స్ కూడా వెళ్తున్నారు బిగ్ బాస్ షోలకి. దువ్వాడ మాధురి గారు వైసీపీలో ఉన్నారు, తను బిగ్ బాస్ షో పాలిటీషియనా, రాజకీయాల్లో పాలిటీషియనా, వైసీపీ పార్టీలో ఉన్నారు కదా ఆయన ఉన్నాడు, ఆయన లేదు కదా, ఆమె కూడా కార్యకర్తగా స్థాయిలో తిరుగుతుంది. సరే, ఒక్కసారి మీ గురించి దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుకొచ్చారు. మా ఆర్టీ వేదికగా నేను మాట్లాడుకొచ్చిన మాట ఒకటి చూపించడానికి మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడో చూడండి. అక్కడ నారాయణరావు గారు కూడా బిగ్ బాస్ని విమర్శించడమే కాదు, దాన్ని విమర్శించడమే కాదు, నాగార్జునను కూడా విమర్శించారు. తప్పు చాలా తప్పు చేస్తున్నారు మీరు. నాగార్జున వెరీ నైస్ పర్సన్, అతను ఎవరి జోలికి పోలేదు, ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. సినిమా హాళ్ళకి ఆడామగా కలిసే వెళ్తున్నాం కదా. మార్నింగ్ షో చూస్తే ఎక్కువ మంది స్టూడెంట్సే బ్యాగ్లు వేసుకొని ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అన్నది, ఎందుకు ఆ పిల్లలు వెళ్తున్నారు అన్నది ప్రతి తల్లిదండ్రికి కొంతమంది చూస్తున్నాం మనం. సినిమాలు బ్యాన్ చేసేద్దామా? యూనిసెక్స్ సెలూన్స్ ఉన్నాయి, బ్యాన్ చేసేద్దామా? ఆడామగా లేకుండా ఎక్కడ ప్రపంచంలో ఏ వ్యవస్థ నడుస్తుంది అవన్నీ బ్యాన్ చేసేద్దామా? ఆఫీసులు బ్యాన్ చేసేద్దామా? రైట్. నారాయణ గారు ఆ కెమెరా చూడండి. ఇంకొక విషయం, ఇది ఒకటే కాదు, ఇంకా కంటిన్యూషన్ అయినా చాలాసార్లు మాతో మాట్లాడుతూ ఫోన్ లైన్లో కూడా నారాయణ గురించి నాకు కొత్తగా చెప్పాలని, రాజకీయం తెలియదా నాకు,
ఆయన ఏదో డబ్బుల కష్టపడి చేస్తారు కానీ ఇలా విమర్శించడం ఆయన కొత్త ఏం కాదన్నట్టు విమర్శించారు మిమ్మల్ని ఆయన. కామన్ల కళ్ళకి లోకం అంతా పచ్చగా ఉంటుంది. ఆయన స్వానుభవం, వ్యక్తిగత జీవితం దాన్ని రిఫ్లెక్ట్ అయ్యే పద్ధతిలో మాట్లాడాడు.